అయితే ఎండాకాలంలో ఎండలు పెళ్ళైన తర్వాత కూతుర్లు అమ్మ వాళ్ళ ఇంటికి రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. మీరే చెప్పండి, నిజమే కదా? అయితే ఇంటికి వచ్చి రాగానే మా చెల్లెలు మా అమ్మతో హెయిర్ ఆయిల్ పెట్టించుకొని మంచిగా హెడ్ మసాజ్ చేసుకుంటూ వాటర్ మిలాన్ అయితే తినుకుంటూ కూర్చొని ఉందనమాట. సో నేను కూడా 2 ముక్కలు తినేసి ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగానే వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే అవుతుంది. సో లేట్ చేయకుండా ఒక పట్టు పట్టేద్దామని చెప్పేసి అన్నం అయితే వడ్డించుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ రోజు అయితే మా అమ్మ ముందుగానే ఆలోచించేసి నేను వస్తున్నాను కాబట్టి 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టేశారు. సో ఇంకా ఫస్ట్ అయితే అన్నం వడ్డించేసుకునేసి మా శ్రీవారికి అయితే వడ్డించేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుందన్నారు. ఇంకా ఆయనకి తినిపిస్తూ మంచిగా ఆయన తింటూ బాగుంది అని చెప్పారు కదా. సో నేను కూడా చాలా ఉత్సాహంతో ఫుడ్ అయితే మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని ఫుల్గా లాగించేద్దామని స్టార్ట్ చేశాను. అయితే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అనమాట. చికెన్లో ఉప్పు ఎక్కువైనా చికెన్ కర్రీ తక్కువ వేసుకునేసి వైట్ రైస్ అయితే ఎక్కువ వేసుకుని మంచిగా తినేసాను. అండ్ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుండింది. సో ఎగ్ కర్రీలో కూడా కొంచెం చికెన్ వేసి ఫ్రై లాగా చేసుకుని ఉన్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఇంకా మొత్తానికి అయితే జర్నీ చేసేటప్పుడు కంఫర్టబుల్ డ్రెస్ లేకుంటే అస్సలు జర్నీ చిరాక్గా ఉంటది కదా. సో ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పేసి మంచిగా కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ వేసేసుకునేసి బయలుదేరడానికి ఏమేమి కావాలో అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లాగ్ లో చూసేయండి.